ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. టాలీవుడ్ లో నిర్మాతలు ఎగ్జిబిటర్ మధ్య వివాదం ముదిరి పాకాన పడింది. గత కొంతకాలంగా అంతర్గతంగా సాగుతున్న ఈ ఆధిపత్య పోరు ఇప్పుడు బహిరంగంగా ఒక్కసారిగా పేలింది. థియేటర్లలో సినిమాలు ప్రదర్శించాలంటే పర్సంటేజ్ ఇవ్వాలని ఎగ్జిబిటర్లు, దానికి టైం పడుతుందని నిర్మాతలు. అలా టాలీవుడ్ లో మాటల యుద్ధం జరుగుతుంది. ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలుగు ఫిలిం ఛాంబర్ లో నేడు ఎగ్జిబిటర్స్, నిర్మాతలతో చర్చలు జరుగుతున్నాయి. ఛాంబర్ అధ్యక్షుడు నిర్మాత సురేష్ బాబు ఆధ్వర్యంలో ఇరుపక్షాల సమస్యలని చర్చించబోతున్నారు. ఈ భేటీలో ప్రధానంగా పర్సంటేజీ, రెంటల్, ఓటీటీ విండో గురించి చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి, ఏపీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి, గిల్డ్ నిర్మాతల నుంచి 3 సభ్యులు హాజరు కానున్నారు. మొత్తంగా 10 మంది సభ్యులు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. ఈ రోజు జరిగే చర్చలలో ఎగ్జిబిటర్స్, నిర్మాతల మధ్య వివాదానికి పరిష్కారం దొరుకుతుంది అని నిర్మాత సి కళ్యాణ్ చెబుతున్నారు. ఇరు వర్గాలు వ్యక్తిగత విమర్శలు దాకా వెళ్లడంతో పరిస్థితి చేయి దాటకుండా ఫిలిం ఛాంబర్ చర్చలకు సిద్ధమైంది. బాగా ఇబ్బందులు ఉన్నాయి, దానికోసం అని చెప్పి మేము ఈ పర్సంటేజ్ సిస్టమ్కి రావాలనుకుంటున్నాం అన్నారు. డెఫినెట్గా సార్, ఎగ్జిబిటర్ చాలా ఇబ్బంది పడుతున్నారు, దాన్ని కూడా మేము అక్నాలెడ్జ్ చేస్తున్నాం. అలాగే ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళకి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్, దాన్ని మీరు దయచేసి గ్రహించండి సార్. అలాగే ఇప్పుడు మనం అంతా వెళ్ళేది ఒక ఎకో సిస్టంలో ఇన్నాళ్ళు ట్రావెల్ అవుతున్నామండి. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ అనే దాంట్లో ఈ విధంగా అందరం ఒకరికొకళ్ళు ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి వస్తుంది సినిమా, అక్కడి నుంచి ఎగ్జిబిటర్కి వస్తుంది. ఇది ఒక ప్రాసెస్గా రన్ అవుతుంది ఏళ్ల తరబడి. ఇవన్నీ అందరం కలిసి ఒక యూనిటీతో ఒక పద్ధతిగా వెళ్ళి మనం ఈ విధంగా చేయగలుగుతున్నాం. కానీ ఇక్కడ ఇప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ప్రొడ్యూసర్ హ్యాపీగా లేడు, డిస్ట్రిబ్యూటర్ హ్యాపీగా లేడు. నా ఒక్కడికే ఏదో బెనిఫిట్ తీసేసుకుని వెళ్ళిపోతారంటే విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అండి. అందరం 3 సెక్టర్లు కూర్చుని మాట్లాడుకొని వాట్ ఈజ్ రైట్, అందరికీ ఎలా బెనిఫిట్ జరగాలి ఇవన్నీ కూర్చుని మాట్లాడుకుని డెఫినెట్గా ఆ చేంజెస్ ఏవైతే కావాలనుకుంటున్నామో అది తప్పనిసరిగా మనం తెచ్చుకుందాం సార్. దాంట్లో అయితే ప్రాబ్లం లేదు. కాకపోతే ఈ యూనిలాటరల్ డెసిషన్ ఇవాళ రేపు అయిపోవాలి. ఎగ్జిబిటర్లో నిర్మాతల సమావేశం జరుగుతుంది. ఈ భేటీకి ఎంతసేపు జరుగుతుందని క్లారిటీ రావాల్సి ఉంది. దానికి సంబంధించిన మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, టాలీవుడ్ లో థియేటర్ల సమరం తారా స్థాయికి చేరిందంటూ కూడా మనం గత 2-3 రోజులు చూస్తున్నాం. సింగిల్ స్క్రీన్స్ రగడలో ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు, పర్సంటేజ్ ఇస్తేనే సినిమాలు వేస్తామంటూ ఎగ్జిబిటర్ల డిమాండ్ తో అసలు ఈ వివాదం ఎటు దారి తీయబోతుంది, నిర్మాతలు ఏమంటున్నారు, థియేటర్ యాజమాన్యాల డిమాండ్స్ కి తలొగ్గుతారా, అసలు ఏం జరుగుతుంది అంటూ కూడా గత 2-3 రోజుల నుంచి ఇటు నిర్మాతలు, మరొక పక్క ఎగ్జిబిటర్లు వీళ్ళ ఒకరిపై ఒకరు విమర్శలు అయితే ఘాటుగా మనం ఇది చూస్తున్నాం. అయితే పర్సంటేజ్ ఇస్తే తాము మునిగిపోతామని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లు బాగు చేస్తేనే జనాలు వస్తారు, థియేటర్లో ఓనర్ల కంటే లీజుకు తీసుకున్న వాళ్ళను బతికించడానికి మేమెందుకు చచ్చిపోవాలంటూ కూడా నిర్మాతలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. తమ చేతిలో పెద్ద సినిమాలు లేవనే కొందరు పెద్ద మనుషులు ఇలా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇటు మొత్తానికైతే చూస్తుంటే మనం 2-3 రోజులు ఇటు మైత్రి రవిశంకర్ అవ్వచ్చు, సీతారా నాగవంశ అవ్వచ్చు, మరొక పక్క ఇటు ఎగ్జిబిటర్ల నుంచి అయితే శిరీష్, ఎస్విసి సినిమాస్ నుంచి శిరీష్ అవ్వచ్చు, అలాగే సునీల్ నారంగ్, ఏషియన్ సునీల్ అవ్వచ్చు. సో మొత్తానికి రోజుకి టాలీవుడ్ లో ముదురుతుంది ఈ సింగిల్ స్క్రీన్ విధానం. రెండు వర్గాలుగా నిర్మాతలకు 2 వర్గాలు చేసి ప్రస్తుతానికైతే సింగిల్ స్క్రీన్ థియేటర్ల వ్యవహారం తీవ్ర చర్చానీయాంశంగా మారింది. సందీప్, తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతలు అలాగే ఎగ్జిబిటర్లు కూడా వ్యవహరిస్తున్నటువంటి నిర్మాతల మధ్య నెలకొన్న విభేదాలు ఇప్పుడైతే బహిరంగ స్థాయికి చేరుకున్నాయి. చాలా కాలంగా లోపల కొనసాగుతున్నటువంటి ఈ ఆధిపత్య పోరు తాజాగా స్పష్టంగా బయటపడింది. ఈ వివాదం కారణంగా నిర్మాతలు 2 వర్గాలుగా వీడిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సందీప్, ఒకవైపు శిరీష్, సునీల్ నారాయణ్, చెదలవాడి శ్రీనివాసరావు వంటి ప్రముఖులు ఉండగా, మరొక వైపు మైత్రి మూవీస్ నిర్మాతలు నవీన్ నిర్ణయం అవ్వచ్చు, సీతారా నాగవంశ అవ్వచ్చు, షైన్ స్క్రీన్ సాహు గారపాటి, సుధాకర్ చెరుకూరి తదితరులు అయితే ఉన్నారు. సో మొత్తానికి ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ పరిశ్రమను కొద్ది రోజులుగా కుదిపేస్తున్నటువంటి ఈ పర్సంటేజ్ వివాదం అయితే ఇవాళ కీలక మలుపు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సందీప్, కొద్దిసేపటి కిందట ఫిలిం ఛాంబర్ లో భేటీ అయితే సాగుతుంది. మొత్తానికి ఇటు ఛాంబర్ లో ఎగ్జిబిటర్లు, నిర్మాతలతో భేటీ పర్సంటేజ్ వ్యవహారంపై చర్చిస్తున్న ఎగ్జిబిటర్లు, నిర్మాతలు సురేష్ బాబు ఆధ్వర్యంలో అయితే కొనసాగుతున్నాయి. నిర్మాతలందరూ కూడా, అగ్ర నిర్మాతలు అలాగే గిల్ట్ లో ఉన్న నిర్మాతలందరూ కూడా, దిల్ రాజు, మైత్రి రవి, స్రవంతి రవికిషోర్, అల్లు అరవింద్ వీళ్ళంతా కూడా భేటీ అయ్యే
కళ్యాణ్ ఒకరి వాదనలు ఒకరు, ఎందుకంటే మీడియా ముందుకి వచ్చి పరస్పర వివాదాస్పద వాక్యాలతో రోజు రోజుకి ఇది సద్దుమణిగేలా లేదని ఒకటి, దాంతో మొత్తానికి సురేష్ బాబు అధ్యక్షతన కొద్దిసేపటి చెప్పే చర్చలు కొనసాగుతున్నాయి. సో మొత్తానికి వివాద నేపథ్యం ఏంటంటే సందీప్, సాధారణంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లకు నిర్మాతలు నిర్ణీత మొత్తాన్ని అద్దె రూపంలో చెల్లిస్తుంటారు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా థియేటర్ల నిర్వహణ ఖర్చులు పెరిగిపోతున్నాయని యాజమాన్యాలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సినిమా వసూళ్లలో వాటా ఇచ్చే పర్సంటేజ్ విధానం అమలు చేస్తేనే మేము బాగుంటాం, మేము బాగుపడతామంటూ కూడా వాళ్ళు స్పష్టం చేశారు. అయితే ఒక పెద్ద సినిమా, ముఖ్యంగా మనం జూన్ 4వ తారీఖున పెద్ద సినిమా విడుదలవుతున్న సందర్భంలో థియేటర్ యాజమాన్యులు ఈ నిర్ణయం తీసుకోవడంపై ఇటు నిర్మాతలు అయితే ఫైర్ అవుతున్నారు. ఇది కావాలని ఒక సినిమాని టార్గెట్ గా చేసుకొని తీసుకున్న నిర్ణయం అంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య కూడా వ్యక్తిగత దూషణలకు వెళ్లేంత వివాదం అయితే అక్కడ దాకా వెళ్ళింది. ఒక ఇండస్ట్రీలో కూడా ఇది ఒక చర్చానీయాంశంగా మారింది. దీనిపై తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో థియేటర్ యాజమాన్యులు తమ వైఖరిని అయితే వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు స్పష్టం చేసుకుంటూ వచ్చున్నారు. ఇది ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని 2008 నుంచే ఈ పద్ధతి కోసం మేమంతా పోరాడుతున్నామంటూ కూడా ఇటు ఎగ్జిబిటర్లు, థియేటర్ల ఓనర్స్ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే మల్టీప్లెక్స్ లకు ఒక నీతి, సింగిల్ స్క్రీన్ లకు మరొక నీతి అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. థియేటర్లను నడపలేక మూసేసే పరిస్థితి రాకూడదంటూ కూడా మేము ఒక అడుగు కూడా చెబుతున్నారు. సో మొత్తానికి మరి కాసేపట్లో ఈ భేటీ తర్వాత సురేష్ బాబు అధ్యక్షతన భేటీ అయితే కొనసాగుతుంది. ఎగ్జిబిటర్లు, నిర్మాతలు రెండు వర్గాల వాళ్ళందరూ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. పర్సంటేజ్ వ్యవహారంపై చర్చిస్తామంటూ కూడా ఇటు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు అయితే ఈ భేటీలో పాల్గొన్నారు. సురేష్ బాబు అధ్యక్ష ఆధ్వర్యంలో ఈ చర్చలు అయితే కొనసాగుతున్నాయి. నిర్మాత అల్లు అరవింద్, దిల్ రాజు, మైత్రి రవి, సి కళ్యాణ్, సవంతి రవికిషోర్, అలాగే ఇటు ఎగ్జిబిటర్ల తరఫున కూడా సునీల్ అరంగ్, విజయేందర్ రెడ్డి, శ్రీధర్ మరికొంతమంది ఇప్పుడు ఈ భేటీలో అయితే పాల్గొన్నారు. దాదాపు మధ్యాహ్నం 3 గంటల వరకు పూర్తిగా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే జూన్ 4వ తారీఖున ఇటు చాలా రోజుల నుంచి రామ్ చరణ్ పెద్ద సినిమా రిలీజ్ కి రెడీ ఉంది కాబట్టి సినిమా ఎట్టి పరిస్థితుల్లో మరొకసారి వాయిదా పడకూడదు. ఒక పెద్ద సినిమా వాయిదా పడుతుంటే ఆ తర్వాత నమ్ముకున్న సినిమాలు, నమ్ముకున్నటువంటి ప్రొడ్యూసర్లు ఏ రకంగా ఇబ్బందులు పడతారనే దానికి ఒక స్పష్టత తీసుకొచ్చి ఈ ఎగ్జిబిటర్ల వ్యవహారం, పర్సంటేజ్ల వ్యవహారం, నిర్మాతలకు సంబంధించినటువంటి డిమాండ్స్, మల్టీప్లెక్స్ లో పర్సంటేజ్ అవ్వచ్చు, అలాగే సింగిల్ స్క్రీన్ లో పర్సంటేజ్ ఇవ్వడానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు కూడా దాదాపు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఉంది సందీప్. అంటే వినోద్, ఎగ్జిబిటర్లు అడిగిన పర్సంటేజ్ ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ పర్సంటేజ్ విషయంలో ఒప్పందం కుదరకపోతే ఎగ్జిబిటర్లు తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇంతకుముందు అనుకున్నట్టుగానే ముందుగా ఎగ్జిబిటర్లు అంతా కూడా మీడియా సమావేశం పెట్టి వాళ్ళ డిమాండ్స్ అయితే చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇటు నిర్మాతలు కూడా యాక్టివ్ గా ఉన్న నిర్మాతలు, అంటే పెద్ద సినిమాలు, రెగ్యులర్ గా సినిమాలు చేసే నిర్మాతలు కూడా వాళ్ళంతా కూడా దీనికి సంబంధించి వాళ్ళ డిమాండ్స్ కూడా పెట్టింది. అయితే మేము పర్సంటేజ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము, కానీ ఆ పర్సంటేజ్ లో కొన్ని క్యాల్కులేషన్, ఎందుకంటే కేవలం పర్సంటేజ్ల వల్లనే ఎగ్జిబిటర్ బాగుపడడు. సింగిల్ స్క్రీన్ లో కూడా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఇటు క్యాంటీన్ ఖర్చులు అవ్వచ్చు, పార్కింగ్ అవ్వచ్చు, అక్కడ ఉన్నటువంటి టికెట్లపై అదనంగా తీసుకున్నాయి, అంటే అదనంగా టికెట్ రేట్లపై పెంచి ఇవన్నిటి బడ్డెన్ కారణంగా కూడా నిర్మాత నష్టపోతున్నాడు. కాబట్టి ఎగ్జిబిటర్ ఒక్కడే బాగుపడట్లేదు. సో ఎగ్జిబిటర్ బాగుపడతారంటే థియేటర్ యాజమాన్యులు బాగుపడతారు. డెఫినెట్ గా మేము కొంత మీకు సపోర్ట్ గా నిలుస్తాము, కానీ మా డిమాండ్స్ కూడా ఇవి ఈ రకంగా ఉన్నాయంటూ కూడా నిర్మాతల వాదన. మరొక పక్క నిర్మాతలు కూడా, ఎగ్జిబిటర్లు కూడా నిర్మాతలకి కౌంటర్ గా సింగిల్ స్క్రీన్ లో అయితే మీ ఇష్టం పర్సెంటేజ్ ఇస్తున్నారు, సింగిల్ స్క్రీన్ లో అయితే మీరు కేవలం టార్గెట్ చేసి మాత్రమే వాళ్ళని నష్టపరుస్తున్నారు. అదే మల్టీప్లెక్స్ లో అయితే ఇష్టానుసారంగా టికెట్ రేట్లు అవ్వచ్చు, అలాగే దానికి సంబంధించిన పర్సెంటేజ్ అవ్వచ్చు, ప్రాఫిట్ అవ్వచ్చు, కేవలం ఇది ఒక గుత్తాధిపత్యంతో చేస్తున్నటువంటి ఇదే. కాబట్టి అల్టిమేట్ గా సినిమా థియేటర్ కి ప్రేక్షకుడు రానటువంటి రోజులు తొందరలో రాబోతున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయాలు తీసుకోవాలంటూ కూడా చేస్తున్న. మొత్తానికి అసలు ఈ వివాదానికి ప్రధాన కారణంగా అయితే మనం చూస్తే థియేటర్లో అమలు చేసే రెంటు మరియు పర్సంటేజ్ విధి విధానాలు, అలాగే తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ థియేటర్లలో పర్సంటేజ్ విధానం కొనసాగించాలని పట్టుబడుతుండగా యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఇందాక చెప్పినట్టుగా రెంటల్ విధానానికే మా మద్దతు ఇస్తున్నాం. అంటే వీళ్ళు మాత్రం, అంటే నిర్మాతలంతా మాత్రం మేము రెంటల్ విధానానికి మాత్రమే మేము కట్టుబడి ఉన్నాం, కానీ ఎగ్జిబిటర్స్ మాత్రం మాకు డెఫినెట్ గా దాంట్లో పర్సంటేజ్ కావాలంటూ కూడా వాళ్ళు చెబుతున్నారు. సో ఏది ఏమైనా రాబోయే గత 15 రోజుల్లో పెద్ద సినిమా రిలీజ్ కూడా ఉంది. కాబట్టి పెద్ద సినిమాతో పాటు మరికొన్ని పెద్ద సినిమాలు స్టెప్ బై స్టెప్ సినిమాలు ఉంటాయి కాబట్టి వాటి మీద ఇంపాక్ట్ పడకూడదనే ఒక ఉద్దేశంతో కొద్దిసేపటి కిందట ప్రొడ్యూసర్స్ అయితే భేటీ అయ్యారు. ఫిలిం ఛాంబర్ లో భేటీ చర్చలు అయితే నడుస్తుంది. దాదాపు 3-4 గంటల వరకు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది సందీప్. థ్యాంక్ యూ వినోద్.